ఇంగ్లాండ్లో ఉన్నటువంటి పోల్కోటోన్ అనేటటువంటి పట్టణంలో ఇతను జన్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. విలియం హార్వే ఏ విశ్వవిద్యాలయంలో వైద్యం అభ్యసించాడు? విలియం హార్వే ఏ యూనివర్సిటీలో ఏ విశ్వవిద్యాలయంలో వైద్యాన్ని అభ్యసించాడు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్, ఆప్షన్ బి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆప్షన్ సి హార్వర్డ్ యూనివర్సిటీ, ఆప్షన్ డి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. విలియం హార్వే ఏ యూనివర్సిటీలో అతను వైద్యాన్ని అభ్యసించాడు? ఓకే, రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. విలియం హార్వే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అతనికి సంబంధించినటువంటి వైద్య శాస్త్రాన్ని కంప్లీట్ చేశాడు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. గుండె రోజుకి ఎన్ని గాలాన్ల రక్తాన్ని పంపు చేస్తుందని విలియం హార్వే కనుగొన్నాడు? గుండె ఒక రోజుకి ఎన్ని గాలాన్ల రక్తాన్ని పంపు చేస్తుందని విలియం హార్వే కనుగొన్నాడు? 500 గ్యాలన్లు, 1000 గ్యాలన్లు, 1500 గ్యాలన్లు, 2000 గ్యాలన్లు. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి 1500 గ్యాలన్ల రక్తాన్ని ఒక రోజులో గుండె పంపిణీ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విలియం హార్వే ఏ సంవత్సరంలో మరణించాడు? 1657, 1500, ఆప్షన్ బి 1578, ఆప్షన్ సి 1600, ఆప్షన్ డి 1700. విలియం హార్వే ఏ సంవత్సరంలో మరణించాడు? 1657, 1578, ఆప్షన్ సి 1600, ఆప్షన్ డి 1700. రైట్ ఆన్సర్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ 1657. 1657లో విలియం హార్వే మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ ద మోషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద బ్లడ్ పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్ ద మోషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ బ్లడ్ పుస్తకాన్ని రచించింది ఎవరు? చార్లెస్ డార్విన్, ఆప్షన్ బి లామార్క్, ఆప్షన్ సి విలియం హార్వే, ఆప్షన్ డి అరిస్టాటిల్. ఆన్ ద మోషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద బ్లడ్ రాసినటువంటిది దీనికి సరైన సమాధానము, రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము విలియం హార్వే. విలియం హార్వే ఆన్ ద మోషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద బ్లడ్. నెక్స్ట్ క్వశ్చన్, విలియం హార్వే కనుగొననిది ఏది? అంటే విలియం హార్వే చేసినటువంటి పరిశోధనలో లేనటువంటిది ఏది? ఆప్షన్ ఏ రక్త ప్రసరణ, ఆప్షన్ బి గుండె పనితీరు, ఆప్షన్ సి మొక్కల పెరుగుదల, ఆప్షన్ డి రక్తం ప్రవాహ రూపంలో ప్రవహిస్తుంది అని. ఇంట్లో లేనటువంటి సమాధానం ఏది? అంటే విలియం హార్వే కనుగొని అంశం ఏది? రక్త ప్రసరణ, గుండె పనితీరు, మొక్కల పెరుగుదల, రక్త ప్రవాహం రూపంలో ప్రవహిస్తుంది. రైట్ ఆన్సర్ అండి సి సరైన సమాధానం. మొక్కల పెరుగుదల అనేది విలియం హార్వేకి సంబంధించింది కాదు. విలియం హార్వే జంతువుల, మానవుల యొక్క రక్త ప్రసరణ గురించి పరిశోధన చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. ఈ క్రింది వాటిలో విలియం హార్వేకి సంబంధం లేనటువంటి అంశం ఏంటి? విలియం హార్వేకి సంబంధం లేనటువంటి అంశం ఏంటి? ఆప్షన్ ఏ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయము, ఆప్షన్ బి రాయల్ కాలేజీ ఆఫ్ సర్జన్, ఆప్షన్ సి గ్రహాల కదలికలు, ఆప్షన్ డి రక్త ప్రసరణ విధానము. విలియం హార్వేకి సంబంధం లేనటువంటిది ఏది? కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయము, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్, నెక్స్ట్ గ్రహాల కదలికలు, రక్త ప్రసరణ విధానం. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి గ్రహాల కదలికలు. సో కాబట్టి ఈ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో మనం దాదాపు మ్యాక్సిమం మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్లో ఏదైనా నెగిటివ్ క్వశ్చన్ అడిగినప్పుడు వాటిలో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఏదైనా అడగవచ్చు. అతను ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు,
అని చెప్పేసి దాంట్లో కూడా మనకి డైరెక్ట్గా దాని మీద క్వశ్చన్ అయితే అడగడు, కానీ ఇట్లా నెగిటివ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ సైంటిస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలుసున్నట్లయితే మనకి బిట్టు పోవడానికి అవకాశం ఉండదు. సో దీనికి సరైన సమాధానం గ్రహాల కదలికలు. ఈ క్రింది వాటిలో విలియం హార్వే అధ్యయనం చేయనిది ఏది? విలియం హార్వే దేని గురించి అధ్యయనం చేయలేదు? ఆప్షన్ ఏ మానవ శరీర నిర్మాణం, ఆప్షన్ బి రక్త ప్రసరణ, ఆప్షన్ సి గుండె పనితీరు, ఆప్షన్ డి జంతువుల ప్రవర్తన. విలియం హార్వే క్రింది వాటిలో వేటి గురించి అధ్యయనం చేయలేదు? రక్త ప్రసరణ, శరీర నిర్మాణము, ఆప్షన్ సి గుండె పనితీరు, ఆప్షన్ డి జంతువుల ప్రవర్తన. ఓకే, రైట్ ఆన్సర్ అంటే జంతువుల ప్రవర్తన అనేటటువంటిది సరైన సమాధానం. అంటే విలియం హార్వే జంతువుల ప్రవర్తన గురించి అధ్యయనం చేయలేదు, మిగిలినటువంటి మూడింటి గురించి అధ్యయనం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. గుండె పనితీరును అర్థం చేసుకోవడానికి ఏ శాస్త్రవేత్త యొక్క పరిశోధనలు లేదా ఆవిష్కరణలు ఉపయోగపడతాయి? గుండె పనితీరును తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త ఆవిష్కరణలు ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ మెండల్, ఆప్షన్ బి లూయి పాస్చర్, ఆప్షన్ సి విలియం హార్వే, ఆప్షన్ డి వాట్సన్ క్రిక్. ఓకే, రైట్ ఆన్సర్ అండి విలియం హార్వే. విలియం హార్వేకి సంబంధించినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ గుండె పనితీరు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక విద్యార్థి రక్త ప్రసరణ గురించి తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త యొక్క పరిశోధనలు ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ స్టీఫెన్ హాకింగ్, ఆప్షన్ బి న్యూటన్, ఆప్షన్ సి విలియం హార్వే, ఆప్షన్ డి గెలీలియో. ఒక విద్యార్థికి రక్త ప్రసరణ గురించి తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త యొక్క పరిశోధనలు ఉపయోగపడతాయి? ఓకే, రైట్ ఆన్సర్ అండి విలియం హార్వే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ఆర్జిత గుణాల అనువంశికత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆర్జిత గుణాల అనువంశికత సిద్ధాంతం, అక్వైర్డ్ క్యారెక్టర్ ఇన్హెరిటెన్స్ని ప్రతిపాదించింది ఎవరు? డార్విన్, లామార్క్, ఆప్షన్ సి విలియం హార్వే, ఆప్షన్ డి మెండల్. ఓకే, రైట్ ఆన్సర్ అండి లామార్క్. ఆర్జిత గుణాల అనువంశికత సూత్రాన్ని ప్రతిపాదించింది జీన్ బాప్టిస్ట్ లామార్క్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. లామార్క్ ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త? లామార్క్ ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త? ఇంగ్లాండ్, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి అమెరికా. లామార్క్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఫ్రాన్స్. లామార్క్ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. లామార్క్ ఏ సంవత్సరంలో మరణించాడు? క్వశ్చన్ నెంబర్ 49. లామార్క్ ఏ సంవత్సరంలో మరణించాడు? ఆప్షన్ ఏ 1809, ఆప్షన్ బి 1829, ఆప్షన్ సి 1744, ఆప్షన్ డి 1882. లామార్క్ ఏ సంవత్సరంలో మరణించాడు? 1809, ఆప్షన్ బి 1829, ఆప్షన్ సి 1744, ఆప్షన్ డి 1882. ఓకే, రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి 1829లో లామార్క్ మరణించాడు. క్వశ్చన్ నెంబర్ 50. ఆధునిక జీవశాస్త్ర పితామహుడుగా ఎవరిని పరిగణిస్తారు? ఆధునిక జీవశాస్త్ర పితామహుడుగా ఎవరిని పరిగణిస్తారు? ఆధునిక జీవశాస్త్ర పితామహుడు, ఆధునిక జీవశాస్త్ర పితామహుడుగా జీన్ బాప్టిస్ట్ లామార్క్, ఆప్షన్ బి విలియం హార్వే, ఆప్షన్ సి డార్విన్, ఆప్షన్ డి మెండల్. ఆధునిక జీవశాస్త్ర పితామహుడు ఎవరు? లామార్క్, హార్వే, డార్విన్, మెండల్. ఒక రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి చార్లెస్ డార్విన్ ఆధునిక జీవశాస్త్ర పితామహుడు అంటారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 51. చార్లెస్ డార్విన్ ఏ సంవత్సరంలో జన్మించాడు?
చార్లెస్ డార్విన్ ఏ సంవత్సరంలో జన్మించాడు? 1744, ఆప్షన్ బి 1809, ఆప్షన్ సి 1829, ఆప్షన్ డి 1882. ఏ సంవత్సరంలో జన్మించాడు? ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి 1809లో జన్మించాడు డార్విన్. క్వశ్చన్ నెంబరు 52. ఈ క్రింది వాటిలో ఎవరు పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు? ఈ క్రింది వాటిలో ఎవరు పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు? డార్విన్, లామార్క్, విలియం హార్వే, మెండల్. పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటిది ఎవరు? డార్విన్, లామార్క్, హార్వే, మెండల్. ఇక రైట్ ఆన్సర్ అండి విలియం హార్వే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. ఈ క్రింది వాటిలో ఏది లామార్క్ సిద్ధాంతం కాదు? లామార్క్ సిద్ధాంతం కానిది ఏది? ఆర్జిత గుణాల అనువంశికత, ఉపయుక్త నిరుపయుక్త సూత్రము, ప్రకృతి వర్ణము, పరిసరాలతోటి సర్దుకుపోవటం. లామార్క్ సిద్ధాంతం కానిది ఆర్జిత గుణాల అనువంశికత, ఉపయుక్త నిరుపయుక్త సూత్రము, ఆప్షన్ సి ప్రకృతి వర్ణము, ఆప్షన్ డి పరిసరాలతోటి సర్దుకుపోవడం. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి ప్రకృతి వర్ణం. ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని చార్లెస్ డార్విన్ ప్రతిపాదించాడు. కాబట్టి పై మిగిలిన 3 కూడా ఇతనికి సంబంధించినవే. పరిసరాలతో సర్దుకుపోవడానికి చేసుకున్న మార్పులు అనేటటువంటిది ఉంది. అంటే లామార్క్ చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం పరిసరాలతో సర్దుకుపోవాలి అంటే దాని ఒక జంతువు యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాల మార్పులు అనేవి వస్తేనే అవి పరిసరాలతోటి అది అడ్జస్ట్ అవ్వగలుగుతుంది. సో కాబట్టి ప్రకృతి వర్ణం అనేది డార్విన్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. ఈ క్రింది వాటిలో ఏది డార్విన్ యొక్క ఆవిష్కరణ కాదు? డార్విన్ యొక్క ఆవిష్కరణ కానటువంటిది ఏది? ఆప్షన్ ఏ పరిణామము, ఆప్షన్ బి ప్రకృతి వర్ణము, ఆప్షన్ సి డిఎన్ఏ నిర్మాణము, ఆప్షన్ డి వానరుడు నుంచి నరుడు. చార్లెస్ డార్విన్ ఆవిష్కరణ కానటువంటిది ఏది? పరిణామము, ఆప్షన్ బి ప్రకృతి వర్ణము, ఆప్షన్ సి డిఎన్ఏ నిర్మాణము, ఆప్షన్ డి వానరుడు నుంచి నరుడు. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి డిఎన్ఏ నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. ఒక జీవి తన జీవితకాలంలో పొందిన మార్పులు తర్వాత తరానికి ఎలా సంక్రమిస్తాయి తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త సిద్ధాంతం ఉపయోగపడుతుంది? ఒక జీవి తన జీవితకాలంలో పొందినటువంటి మార్పులు తర్వాత తరానికి సంక్రమిస్తాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త యొక్క సిద్ధాంతం ఉపయోగపడుతుంది? విలియం హార్వే, ఆప్షన్ బి లామార్క్, ఆప్షన్ సి మెండల్, ఆప్షన్ డి వాట్సన్ క్రిక్. రైట్ ఆన్సర్ అండి లామార్క్ చేసినటువంటి పరిశోధనల వల్ల ఒక జీవి తన జీవితకాలంలో పొందినటువంటి లక్షణాలు తర్వాత తరానికి ఎలా సంక్రమిస్తాయి అనే విషయం మీద పరిశోధన చేసి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు వానరుడు నుంచి ఎలా పరిణామం చెందాడో తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త యొక్క సిద్ధాంతం ఉపయోగపడుతుంది? మానవుడు వానరుడు నుంచి ఏ విధంగా పరిణామం చెందాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఏ శాస్త్రవేత్త యొక్క పరిశోధన ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ లామార్క్, ఆప్షన్ బి డార్విన్, ఆప్షన్ సి మెండల్, ఆప్షన్ డి హార్వే. మానవుడు వానరుడు నుంచి ఎలా పరిణామం చెందాడో తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త యొక్క పరిశోధన ఉపయోగపడుతుంది? డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. తర్వాత ఇతను ఏం చెప్పాడు? వానరుడు నుంచి నరవానరుడు నుంచి నరుడు వస్తాడని చెప్పాడండి. చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి అంశం ఏంటంటే వానరుడు నుంచి నరవానరుడు నుంచి నరుడు వచ్చాడు అనేటటువంటిది జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఆధారంగా చెప్పడం జరిగింది. సో కాబట్టి చార్లెస్ డార్విన్ సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. ఒక జీవి తన పరిసరాలకు అనుకూలంగా ఎలా మారుతుందో తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త యొక్క పరిశోధనలు ఉపయోగపడతాయి? ఒక జీవి తన పరిసరాలకు అనుకూలంగా
ఎలా మారుతుందో తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త సిద్ధాంతాలు ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ మెండల్, ఆప్షన్ బి వాట్సన్ క్రిక్, ఆప్షన్ సి లామార్క్, ఆప్షన్ డి విలియం హార్వే. ఒక జీవి తన పరిసరాలకు అనుకూలంగా ఏ విధంగా మారుతుందో అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కోసం దీనికి ఏ సిద్ధాంతం ఉపయోగపడుతుందంటే ఆప్షన్ సి లామార్క్. చెప్పాడు కదా, లామార్క్ అనేటటువంటి శాస్త్రవేత్త ఒక జీవి పరిసరాలకు అనుకూలంగా సర్దుబాటు చేసుకుంటుంది అని చెప్పాడు. ఆర్జిత గుణాల అనువంశికత, ఉపయుక్త నిరుపయుక్త సూత్రం అనేటటువంటి విషయాలు చెప్పాడు కాబట్టి దీనికి సరైన సమాధానము లామార్క్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. ఆర్జిత గుణాల అనువంశికత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆర్జిత గుణాల అనువంశికత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? లామార్క్, ఆప్షన్ బి డార్విన్, ఆప్షన్ సి విలియం హార్వే, ఆప్షన్ డి మెండల్. ఆర్జిత గుణాల అనువంశికత సూత్రాన్ని ఎవరు ప్రతిపాదించాడు? డార్విన్, లామార్క్, హార్వే, మెండల్. దీని సరైన సమాధానము ఆప్షన్ బి లామార్క్. లామార్క్ ఆర్జిత గుణాల అనువంశికత సూత్రాన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. లామార్క్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? లామార్క్ ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త? ఇంగ్లాండ్, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి అమెరికా. క్వశ్చన్ నెంబర్ 59. లామార్క్ ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఫ్రాన్స్. లామార్క్ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. లామార్క్ ఏ సంవత్సరంలో మరణించాడు? 1809, ఆప్షన్ బి 1829, ఆప్షన్ సి 1744, ఆప్షన్ డి 1882. లామార్క్ ఏ సంవత్సరంలో మరణించాడు? దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి 1829. లామార్క్ 1829 సంవత్సరంలో మరణించాడు. క్వశ్చన్ నెంబర్ 61. లామార్క్ సిద్ధాంతం పేరు ఏమిటి? లామార్క్ సిద్ధాంతం పేరేమిటి? ఆప్షన్ ఏ ప్రకృతి వలన సిద్ధాంతము, ఆప్షన్ బి ఆర్జిత గుణాల అనువంశికత సిద్ధాంతము, ఆప్షన్ సి లామార్కిజం, ఆప్షన్ డి ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతము. లామార్క్ సిద్ధాంతం పేరు ఏమిటి? లామార్క్ సిద్ధాంతం పేరు ఏమిటి? ప్రకృతి వలన సిద్ధాంతము, ఆప్షన్ బి ఆర్జిత గుణాల అనువంశికత సిద్ధాంతము, ఆప్షన్ సి ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతము, ఆప్షన్ డి లామార్కిజం. దీని సరైన సమాధానము ఆప్షన్ డి లామార్కిజం అండి. అంటే లామార్క్ రాసినటువంటి ఫిలాసఫీ జూలాజిక్ అనేటటువంటి గ్రంథం ఉంది. ఈ సిద్ధాంతాన్ని థియరీ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ లేకపోతే లామార్కిజం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. లామార్క్ ఏ గ్రంథంలో తన సిద్ధాంతాన్ని వివరించాడు? లామార్క్ ఏ గ్రంథంలో తన సిద్ధాంతాన్ని వివరించాడు? ఆప్షన్ ఏ ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, ఆప్షన్ బి ఫిలాసఫీ జూలాజిక్, ఆప్షన్ సి యానిమల్ ఫిలాసఫీ, ఆప్షన్ డి ట్రాన్స్ఫార్మేషన్ థియరీ. ఏ సిద్ధాంతంలో ఏ గ్రంథంలో తన సిద్ధాంతాన్ని వివరించాడు లామార్క్? ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, ఫిలాసఫీ జూలాజిక్, యానిమల్ ఫిలాసఫీ, ట్రాన్స్ఫార్మేషన్ థియరీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఫిలాసఫీ జూలాజిక్. ఫిలాసఫీ జూలాజిక్ అనేటటువంటి సిద్ధాంతంలో ఈ గ్రంథంలో తన సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది.
దీన్నే ట్రాన్స్ఫార్మేషన్ థియరీ అని కూడా అంటారు ఇతని సిద్ధాంతాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. క్రింది వాటిలో ఏది లామార్క్ సిద్ధాంతం కాదు? లామార్క్ సిద్ధాంతం కానటువంటిది ఏది? ఆప్షన్ ఏ ఆర్జిత గుణాల అనువంశికత, ఆప్షన్ బి ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతము, ఆప్షన్ సి ప్రకృతి వర్ణ సిద్ధాంతము, ఆప్షన్ డి పరిసరాలతోటి సర్దుకుపోవటం. లామార్క్ సిద్ధాంతం కానటువంటిది ఏది? ఆర్జిత గుణాల అనువంశికత, ఉపయుక్త నిరుపయుక్త సూత్రము, సహజ ఎంపిక లేదా ప్రకృతి వర్ణ సిద్ధాంతము, పరిసరాలతోటి సర్దుకుపోవటము. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ప్రకృతి వర్ణ సిద్ధాంతం. న్యాచురల్ సెలెక్షన్ అనేటటువంటిది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. లామార్క్ యొక్క ఆవిష్కరణ కానిది ఏది? లామార్క్ యొక్క ఆవిష్కరణ కానిది ఏది? ఆర్జిత గుణాల అనువంశికత, ఆప్షన్ బి పరిణామము, ఆప్షన్ సి డిఎన్ఏ నిర్మాణము, ఆప్షన్ డి ఉపయుక్త నిరుపయుక్త సూత్రము. లామార్క్ యొక్క ఆవిష్కరణ కానటువంటిది ఏది? దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి డిఎన్ఏ నిర్మాణం. డిఎన్ఏ నిర్మాణం అనేది లామార్క్ యొక్క ఆవిష్కరణకు సంబంధం లేనటువంటిది. క్వశ్చన్ నెంబర్ 65. ఈ క్రింది వాటిలో ఏది లామార్క్ యొక్క గ్రంథము కాదు? లామార్క్ యొక్క గ్రంథం కానటువంటిది ఏది? ఫిలాసఫీ జూలాజిక్, నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మేషన్ థియరీ, లామార్కిజం. లామార్క్ యొక్క గ్రంథం కానటువంటిది ఏది అంటే దీనికి సరైన సమాధానం ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేది చార్లెస్ డార్విన్కి సంబంధించిందండి. నెక్స్ట్ ఫిలాసఫీ జూలాజిక్, ట్రాన్స్ఫార్మేషన్ థియరీ, లామార్కిజం అనేది లామార్క్కు సంబంధించినటువంటివి. క్వశ్చన్ నెంబర్ 66. ఒక జీవి తన జీవితకాలంలో పొందిన మార్పుల్ని తర్వాత తరానికి ఎలా సంక్రమిస్తాయో తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త యొక్క సిద్ధాంతం ఉపయోగపడుతుంది? ఒక జీవి తన జీవితకాలంలో పొందినటువంటి మార్పులు తర్వాత తరానికి సంక్రమిస్తాయి అని తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త యొక్క సిద్ధాంతం ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ విలియం హార్వే, ఆప్షన్ బి జీన్ బాప్టిస్ట్ లామార్క్, ఆప్షన్ సి గ్రెగర్ మెండల్, ఆప్షన్ డి వాట్సన్ క్రిక్. దీనికి సరైన సమాధానము లామార్క్. లామార్క్ యొక్క ఆర్జిత గుణాల అనువంశికత సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 69, 67. ఇంకా కొన్ని బిట్లు ఉన్నాయి, 5 బిట్స్ ఉన్నాయండి. ఒక జీవి తన పరిసరాలకు అనుకూలంగా ఎలా మారుతుందో తెలుసుకోవడానికి ఏ సిద్ధాంతం ఉపయోగపడుతుంది? ఇది ఆల్రెడీ మనం చెప్పాము, లామార్క్ సిద్ధాంతం. ఒక జీవి తన అవయవాలను ఉపయోగించడము మరియు ఉపయోగించకపోవడం వల్ల వాటిలో వచ్చే మార్పులను వివరించే సిద్ధాంతం ఏది? ఒక జీవి అవయవాలను ఉపయోగించడము ఉపయోగించకపోవటం వల్ల వచ్చే మార్పుల గురించి అధ్యయనం చేసేటటువంటి అంటే మార్పుల్ని అధ్యయనం చేయడానికి సంబంధించినటువంటి సిద్ధాంతం ఏది? ప్రకృతి వర్ణ సిద్ధాంతము, ఆప్షన్ బి ఆర్జిత గుణాల అనువంశికత సిద్ధాంతము, ఆప్షన్ సి ఉపయుక్త నిరుపయుక్త సూత్రము, ఆప్షన్ డి లామార్కిజం. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఉపయుక్త నిరుపయుక్త సూత్రం. లామార్క్ చెప్పినటువంటి ఉపయుక్త నిరుపయుక్త సూత్రం ప్రకారం ఒక అవయవాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే ఆ అవయవం బాగా అభివృద్ధి చెందుతుంది, ఏ అవయవాన్ని తక్కువగా ఉపయోగిస్తే ఆ అవయవం అనేది తక్కువగా అభివృద్ధి చెందుతుందంటే నిరుపయుక్త సూత్రంగా మారుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. డార్విన్ ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ ఏ లండన్, ఆప్షన్ బి షూబెర్రీ, ఆప్షన్ సి కేంబ్రిడ్జ్, ఆప్షన్ డి ఎడిన్బర్గ్. డార్విన్ ఎక్కడ జన్మించాడు? డార్విన్ ఎక్కడ జన్మించాడు? లండన్, షూబెర్రీ, కేంబ్రిడ్జ్, ఎడిన్బర్గ్. సో దీనికి సరైన సమాధానము షూబెర్గ్. షూస్బెర్రీ అనేటటువంటి ప్రాంతంలో జన్మించాడు. క్వశ్చన్ నెంబర్ 70. డార్విన్ ప్రయాణించినటువంటి నౌక పేరు ఏమిటి? చార్లెస్ డార్విన్ ప్రయాణించినటువంటి నౌక పేరు ఏమిటి? టైటానిక్, బీగల్, విక్టోరియా, డిస్కవరీ. డార్విన్ ప్రయాణించినటువంటి నౌక పేరు సరైన సమాధానము ఆప్షన్ బి బీగిల్. హెచ్ఎంఎస్ బీగిల్ అనేటటువంటి నౌక మీద ఇతను ప్రయాణం చేశాడు. క్వశ్చన్ నెంబర్ 71. డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం పేరు ఏమిటి? ఆర్జిత గుణాల అనువంశికత, ఆప్షన్ బి ప్రకృతి వర్ణము న్యాచురల్ సెలక్షను,
ఆప్షన్ సి ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతము, ఆప్షన్ డి జన్యు మార్పిడి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి న్యాచురల్ సెలక్షన్, ప్రకృతి వర్ణం. దీన్నే సహజ ఎంపిక అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ గ్రంథాన్ని ఎవరు రచించారు? జీన్ బాప్టిస్ట్ లామార్క్, ఆప్షన్ బి చార్లెస్ డార్విన్, ఆప్షన్ సి మెండల్, ఆప్షన్ డి విలియం హార్వే. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ గ్రంథాన్ని రచించినటువంటి శాస్త్రవేత్త, దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి చార్లెస్ డార్విన్. క్వశ్చన్ నెంబర్ 73. డార్విన్ ఏ సంవత్సరంలో మరణించాడు? 1859, ఆప్షన్ బి 1882, ఆప్షన్ సి 1809, ఆప్షన్ డి 1831. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి 1882. డార్విన్ 1882 సంవత్సరంలో మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. ఈ క్రింది వాటిలో ఏది చార్లెస్ డార్విన్ యొక్క ఆవిష్కరణ కాదు? డార్విన్ యొక్క ఆవిష్కరణ కానిది ఏది? న్యాచురల్ సెలక్షన్, సహజ ఎంపిక లేదా ప్రకృతి వర్ణము, ఆప్షన్ బి పరిణామము, ఆప్షన్ సి డిఎన్ఏ నిర్మాణము, ఆప్షన్ డి యోగ్యతముల సార్థక జీవనము. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి డిఎన్ఏ నిర్మాణం. ప్రకృతి వర్ణము న్యాచురల్ సెలక్షన్ అనేటటువంటిది, తర్వాత ఆప్షన్ పరిణామము, బి యోగ్యతముల సార్థక జీవనం. ఈ మూడు కూడా చార్లెస్ డార్విన్కి సంబంధించినటువంటి అంశాలండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. ఈ క్రింది వాటిలో ఏది డార్విన్ యొక్క గ్రంథం కానిది? చార్లెస్ డార్విన్ యొక్క గ్రంథం కానటువంటిది ఏది? ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, ఫిలాసఫీ జులాజిక్, ప్రకృతి వర్ణం ద్వారా జాతుల ఉత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్ డి డార్వినిజం. డార్విన్ రచనలో లేనటువంటి గ్రంథం ఏది? ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, ఫిలాసఫీ జులాజిక్, ప్రకృతి వర్ణం ద్వారా జాతుల ఉత్పత్తి, డార్వినిజం. సో దీంట్లో మనకి సరైన సమాధానము ఫిలాసఫీ జులాజిక్. ఇది లామార్క్ రాసినటువంటి పుస్తకం అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. ఈ క్రింది వాటిలో ఎవరు చార్లెస్ డార్విన్ యొక్క సిద్ధాంతాన్ని సమర్థించలేదు? ఎవరు డార్విన్ యొక్క సిద్ధాంతాన్ని సమర్థించలేదు? హాక్స్లే, గెగెన్బార్, లామార్క్ ఎవరు కాదు. అంటే డార్విన్ సిద్ధాంతాన్ని సమర్థించినటువంటి ఇద్దరు శాస్త్రవేత్తల పేర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఒకటి లేనిది ఉంది. హాక్స్లే, గెగెన్బార్, లామార్క్. పై వారు ఎవరు కాదు. సో దీనికి సరైన సమాధానం లామార్క్. హాక్స్లే, గెగెన్బార్ చార్లెస్ డార్విన్ సిద్ధాంతాల్ని సమర్థించారు. హాక్స్లే, గెగెన్బార్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. ఒక జీవి తన పరిసరాలకు అనుకూలంగా ఎలా మార్పు చెందుతుందో తెలుసుకోవాలంటే ఏ సిద్ధాంతం ఉపయోగపడుతుంది? ఎవరి సిద్ధాంతం అంటే చార్లెస్ డార్విన్. ఇది ఆల్రెడీ చదివిందేనండి. నెక్స్ట్ యోగ్యతముల సార్థక జీవనం అనే భావన ప్రతిపాదించింది ఎవరు? యోగ్యతముల సార్థక జీవనము, సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనే భావనని ప్రతిపాదించింది ఎవరు? లామార్క్, డార్విన్, గ్రెగర్ మెండల్, హార్వే. సో దీనికి సరైన సమాధానము చార్లెస్ డార్విన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ప్రకృతి వర్ణం ద్వారా జీవులు ఎలా పరిణామం చెందుతాయో వివరించే గ్రంథం ఏది? ప్రకృతి వర్ణం ద్వారా జీవులు ఎలా పరిణామం చెందుతాయో వివరించేటటువంటి గ్రంథం ఏది? ఫిలాసఫీ జులాజిక్, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, ట్రాన్స్ఫర్మేషన్ థియరీ, లామార్కిజం. ప్రకృతి వర్ణం ద్వారా జీవులు ఏ విధంగా పరిణామం చెందుతాయో చెప్పేటటువంటి గ్రంథము ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. అంటే జాతుల ఉత్పత్తి అని చెప్పాం కదా. జాతుల ఉత్పత్తి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ద్వారా కొత్త జీవులు ప్రకృతి వర్ణం ద్వారా ఎలా ఏర్పడతాయో వివరించేటటువంటి సిద్ధాంతం ఇది. సో ఇవి వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు అండి. ఇవి దాదాపు మనకి ఈ చాప్టర్లో 50% మనకి కవర్ అవడం జరిగింది. అంటే దాదాపు మనకి ఇక్కడ చార్లెస్ డార్విన్ వరకు ఇక్కడ మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో చంద్రబోసు, జగదీష్ చంద్రబోసు, ఎంఎస్ స్వామినాథన్, బీర్బల్ సాహ్ని, ఫ్రాంక్లిన్, రోజాలెడ్ ఫ్రాంక్లిన్, ఎలిజబెత్ బ్లాక్బెర్న్, ఇలియాను. సో ఇంకా తర్వాత వివిధ రకాలైనటువంటి ఆధునిక జీవశాస్త్రంలో వచ్చినటువంటి మార్పులు, ఆ పరిశోధనలకు సంబంధించినటువంటివి నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దామండి. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు అండి. మరి లైవ్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మరి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి.
ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి.